నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 24 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషముల వరకు. తరువాత మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 26 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 11 గంటల 12 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 59 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 11వ స్థానంలోనూ ఉండడం వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్య జీవితంలో శుభ ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శని 7వ ఇంట వక్రగతిలో ఉండడం వల్ల సంబంధాలలో మీ రిలేషన్స్లో ఏ రిలేషన్ అయినా కానీ కొంత స్ట్రెస్ ఒత్తిడి కనిపిస్తోంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు అంటే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల మాటల నియంత్రణ ఈ రోజు మీకు అవసరము. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి మీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గోచార రీత్యా మీకు ఆర్థికంగా లాభదాయకమైన రోజు. సూచనలు ఆలోచనలు మీవేవైనా ఉంటే కనుక కార్యరూపం దాలుస్తాయి. అయితే పార్ట్నర్తో లేదా జీవిత భాగస్వామితో మితంగా ఏదైనా చర్చలు జరిపినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. అయితే ఈ దంపతుల మధ్య పరస్పర విశ్వాసము ఈ రోజు అవసరము. విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. దీంతో పాటు గోధుమలను శక్తి ఉంటే దానం చేసే ప్రయత్నం చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని చదవగలిగినా వినగలిగినా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 10వ స్థానంలోనూ ఇందులో ఉండడం వల్ల పదోన్నతుల్లో అంటే మీ యొక్క పదవులలో పురోగతి కనబడుతోంది. బుధుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క నిర్ణయాలలో స్పష్టత క్లారిటీ వస్తుంది. చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల పోటీ తత్వం పెరిగి పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. కుజుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల శారీరకంగా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనబడుతోంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క పనులు ఏవైనప్పటికీ అవి ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల మాయ మాటలు నమ్మే పరిస్థితి గోచరిస్తోంది. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంలో హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. కాసేపు ఉన్నట్టుంటుంది, కాసేపు లేనట్టుంటుంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చేవి. మరి మీ యొక్క గోచార ఫలితాలు విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో స్పష్టత విజయము గోచరిస్తోంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనప్పటికీ సఫలమయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కొంత ప్రతికూలను ఇచ్చేటట్టుగా అంటే అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. జాగ్రత్తలు. అందులో కూడా కడుపుకు సంబంధించి మలానికి సంబంధించిన సమస్యలు తీవ్రతరంగా ఉండే అవకాశము అంటే కాన్స్టిపేషను, స్టమక్ పెయిన్స్ లేదంటే జీర్ణ సంబంధించి కడుపుకు సంబంధించిన ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సహనంగా పరిష్కారం చేసుకోండి. అయితే పరిహారాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు పచ్చని వస్త్రాలు అంటే ఆకుపచ్చ వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసుకోండి. శివుడికి లేదా ఏదైనా ఆలయంలో పసుపు వస్త్రాలను కానీ పసుపుని కానీ
దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 9వ ఇంట ఉండడం వల్ల ధార్మికమైన కార్యక్రమాలు చేస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల జ్ఞానము, విశ్లేషణ శక్తి పెరుగుతుంది. చంద్రుడు 5వ ఇంట ఉండడం వల్ల భావోద్వేగాలు మీలో ఎక్కువగా కనబడుతున్నాయి. కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల సంబంధాలలో అంటే ఏ రిలేషన్ అయినా సరే రగడలు, గొడవలు అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా స్పందించండి. శని 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల నిరాసక్తత ఏర్పడే అవకాశం కనబడుతోంది. రాహు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద పై స్థాయి అంటే విజయాన్ని సాధిస్తారు. కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల దుస్వప్నాలు రావడము, నిద్ర లేకపోవడము, దుస్వప్న భయాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక విద్యార్థులకు ఒక మోస్తరుగా ఉండే రోజు, వాదనలకు మీరు దూరంగా ఉండాలి. ఎవరైనా సరే ఈ రాశిలో ఉండేవారు జీవితం మీద ధైర్యంగా ముందుకు సాగితేనే తప్ప శుభ పరిణామాలు, శుభ ఫలితాలు పొందలేరు. అయితే దంపతుల మధ్య చిన్న చిన్న మాటలు, తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ధ్యాన చింతన వల్ల కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము ఓం మహాలక్ష్మి చ విద్మహే అనే మంత్రాన్ని లేదా ఓం కమలే కమలాలయాయై నమః అనే మంత్రాన్ని కానీ మీ వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శుక్రవారం రోజు లేత గులాబీ వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. గోమాతకు మీ చేత్తో మీరే ఏదైనా ఆహారాన్ని తినిపిస్తే కనుక జాతకంలో ఉండే దోషాలను సానుకూలంగా అంటే దోషాలను తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 8వ స్థానంలో ఉండడం వల్ల అనుకోని మార్పులు గోచరిస్తున్నాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల రహస్యాలు బయటపడే అవకాశము, వాటి మీద ప్రభావం చూపించే అవకాశము కనబడుతోంది. చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. శని 4వ ఇంట్లో ఉండడం వల్ల స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు 5వ ఇంట ఉండడం వల్ల ప్రేమ సంబంధాలలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కేతు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాలు మీకు ఆలస్యంగా కనపడతాయి. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ గోచారం ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇంటి విషయాలలో ప్రాధాన్యత చూపించండి. మాతృ సంబంధిత బాధ్యతలు మీకు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారం పట్ల చూసినట్టయితే కనుక శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. పెద్దగా ఆశించినంత ఉండవు. శత్రువుల మీద విజయం సాధించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. మంగళవారం గుడికి వెళ్ళి మీ యథాశక్తి ఏదైనా దానం ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.